మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధంగా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా, కొన్ని వాక్యాలను మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూసుకుంటూ కృప చూపించి ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన వేడుకుంటున్నాను. పరలోక మందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతని అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మరి ఎందుకు మనము ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ప్రియులారా, మనం ఈరోజు ఎక్కడ కూడి ఉన్నామంటే మన ఆత్మలను కన్నతండ్రి అయిన తన సన్నిధిలో మనం కూడి ఉన్నాం కాబట్టి మరి అందరము ఆనందంగా సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ప్రియులారా, మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ చూస్తున్న ఆత్మీయ సహోదరులందరికీ కూడా మరి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, మనం ఈ రోజు మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుని మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, ఏంటి మనం ఈ రోజు మరి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నటువంటి అంశం ఏంటి అని మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రియులారా, ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నటువంటి అంశం ఏమిటి అంటే కాలము నెరిగి నిద్ర మేలుకో అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మనం ఈ రోజు పరిశీలించుదాం. ఏంటండి మన అంశం ఏంటండి? కాలము ఎరిగి నిద్ర మేలుకొని వేలు అయినదని తెలుసుకున్నది అనేటువంటి అంశాన్ని గురించి మనము పరిశీలన చేద్దాం. అయితే ప్రియులారా, ముందుగా మనము లేఖన భాగాన్ని చదువుకొని మరి మనము వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11-12 వర్షాలు మనం చూస్తాం ప్రియులారా. ఇక్కడ మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేలు అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అంటే పిల్లలు చూడండి, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి ఇక్కడ ఏమంటుండంటే మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేలు అయినదని తెలుసుకున్నది. ఎందుకు పౌలు ఈ మాటలు ఎవరితో చెప్తా ఉన్నాడు అంటే ప్రియులారా, ఇక్కడ ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘంతో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మరి సిద్ధపడి ఉండండి అని చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇంకొక మాట, మరి పౌలు గారు చెప్పేటటువంటి మాటలు విశ్వాసులతో చెప్తా ఉన్నాడా, అవిశ్వాసులతో చెప్తా ఉన్నాడా అని మనం పరిశీలిస్తే ప్రియులారా, అతడు రోమా సంఘం అంటే విశ్వాసులనే హెచ్చరిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే ప్రియులారా, మరి కాలం నెరగాలే మనం నిద్ర మేలుకుని వీలైన తెలుసుకునేటువంటి పరిస్థితిలో మనము కాలం నెరిగి నిద్ర మేలుకుని వీలైన తెలుసుకుని పౌలు గారి సంఘాల్లో. అందుకే ఇక్కడ చెప్తుండే అయితే పిల్లల యొక్క విలువ తెలుస్తా ఉంది. కానీ మరి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మరి సృజించబడినటువంటి మానవునికి మరి కాలం విలువ తెలుస్తుందా లేదా అనేది మనము మొట్టమొదట పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లలు, చాలా జాగ్రత్త. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ కాలంలో మనం చేయాల్సిన పని సంపూర్ణంగా చేయాలి. మనము ఎప్పుడు ఎంతకాలం మనం ఈ లోకంలో జీవిస్తామో మనకు తెలియదు. కాబట్టి పిల్లలు మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలోనే మరి మనకు దేవుడు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా మనము నెరవేర్చాలి. కాబట్టి పిల్లల కాలాన్ని వృధా చేయకూడదు. చాలా మంది మరి కాలాన్ని వృధా చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంటది. అయితే ప్రియులారా, మరి ఎందుకు వీళ్ళు కాలాన్ని మరి వృధా చేస్తా ఉన్నారు? మరి ఇక్కడ చెప్తున్నాడు పౌలు, కాలం నెరిగి నిద్ర మేలుకున్న వేలైనా తెలుసుకుని మన విశ్వాసంలో అయినప్పటికంటే రక్షణ మరీ సమీపంగా ఉంది అంటున్నాడు. మనం విశ్వాసంలో ఉన్నాము, రక్షణలో ఉన్నాము, మరి ఇంకా మళ్ళా మరి ఏమంటున్నట్టు అంటే మనకు కాలం సమీపమై ఉన్నదని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రియులరా, ఏది గొప్పది లోకము అని మనం పరిశీలన చేస్తే మరి కాలమా లేక ధనమా అంటే ప్రియులరా, మనము చాలా మంది డబ్బు సంపాదించే విషయంలోనే మరి కాలంలో వెళ్ళబుచ్చుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కాలం యొక్క విలువ మనకు అర్థమవుతుందా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అంటే దేవుడు ఇచ్చినటువంటి కాలం యొక్క విలువ మనకు తెలియట్లేదు అనే మనకు అర్థమవుతా ఉంది. ప్రియులారా, డబ్బు పోతే మనము తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ కాలము పోతే, సమయము పోతే తిరిగి మళ్ళీ ఆ సమయాన్ని మనం సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉందా
అంటే ప్రియులారా ఎంత మాత్రం లేదు. పోయినటువంటి కాలాన్ని మనము వెనక్కి తీసుకురాలేము. పోతే డబ్బు పోతే సంపాదించవచ్చు, కానీ పోయినటువంటి కాలాన్ని మనం తీసుకురాలేము. అందుకే పౌలు గారు ఇక్కడ రోమ సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకుని వేల అయినదని తెలుసుకొనుడి అని చెప్పి, అలాగూ అంటే మేలైన తెలుసుకుని అలాగూ చేయడి. మనము విశ్వాసంలో అయినప్పటికంటే రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. చూడండి, మనం పొందుకున్న రక్షణ ఏంటి, మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏంటి? క్రీస్తు రెండవ రాకడ సమీపమైంది ప్రియులారా. మనం చూడండి, క్రీస్తుతో మనము పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకే మనకు రక్షణ మరీ సమీపంగా ఉన్నదని చెప్తున్నటువంటి మాటలు. అయితే ప్రియులారా, సిద్ధపాటు గురించి మనం పరిశీలన చేస్తే మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి? చాలా మంది మేము క్రైస్తవులను పేరు పెట్టుకుంటున్నారు, కానీ వారి యొక్క సిద్ధపాటు గురించి మనం పరిశీలన చేస్తే వారి యొక్క సిద్ధపాటు ఏం లేదు. వెళ్తున్నామా వస్తున్నామా అన్నట్టే ఉంటుంది. కానీ సిద్ధపాటు ఎలా ఉండాలంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న కాలంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పాడు. ఎవరి గురించి అంటే పరలోక రాజ్యం గురించి, కన్యకల గురించి చెప్పాడు. 10 మంది కన్యకల గురించి చెప్పాడు. 10 మందిలో 5గురేమో బుద్ధి గలవారు, 5గురేమో బుద్ధి లేనివారు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ మాటలు మత్తయి సువార్త 25వ అధ్యాయం మీరు 1 నుంచి 13 వర్షాలు పరిశీలన చేసుకున్న ప్రియులారా అక్కడ చాలా స్పష్టంగా కనబడతాయి. ఏమంటున్నాడు యేసుక్రీస్తు అంటే, పరలోక రాజ్యం తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్నికలను పోలి ఉన్నది అంటాడు. పరలోక రాజ్యం ఏముందట? తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నదని ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే వీళ్ళు 5గురు చెప్తున్నాడు. 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వారు. చూడండి, ఈ 10 మందిలో ఎలా ఉన్నారట? 5గురేమో బుద్ధి గలవారు ఉన్నారు, 5గురేమో బుద్ధి లేని వారు ఉన్నారు. అయితే బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధుల నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించినటువంటి పరిస్థితిని అక్కడ చెప్తూ ఏమంటున్నాడంటే, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి ఒక కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నది. కానీ బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడి అని చెప్పిరి. వారు కొనుక్కొని పోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని నన్నడు ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండు అన్నాడు. కాబట్టి పిల్లలు మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, అయితే మన సిద్ధపాటు ఎలా ఉంది? బుద్ధి గల కన్యకల లాగా ఉందా, బుద్ధి లేని కన్యకలాగా ఉందా? అందుకే పౌలు ఏమంటుండంటే, కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొనుడి. మనం విశ్వాసంలో అయినప్పటికంటే రక్షణ మరీ సమీపంగా ఉందంటాడు. యేసుక్రీస్తు రెండో రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా, మనం పొందుకున్నటువంటి రక్షణను మనం కొనసాగించుకునే వారమై ఉండాలి క్రీస్తు రెండో రాకడ అంతవరకు. అందుకే ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండడానికి ప్రియులారా రోమ సంఘాన్ని అపోస్తులైన పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకంటే వీరు నిద్రిస్తున్నటువంటి పరిస్థితిని చూసాడు. చూద్దాంలే, చేద్దాంలే, పోదాంలే అనేటటువంటి విషయాన్ని పౌలు గారు గుర్తించి ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి పిల్లలు సిద్ధపడకపోతే తలుపు వేయబడిన తర్వాత అయ్యా అయ్యా అంటే మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగను. వీళ్ళు కలిసే వెళ్ళారు 10 మంది, కానీ 5గురేమో లోపలికి వెళ్ళారు, 5గురేమో బయట ఉన్నారు. ఆలోచన చేయండి, మన విశ్వాస జీవితం ఈరోజు ఎలా ఉంది? బుద్ధిగల కన్యకల లాగా ఉందా, బుద్ధి లేని కన్యకల వారిగా ఉందా? ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నాము? మన సిద్ధపాటు ఎలా ఉంది? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మన ఆత్మీయ స్థితిని దినదినము అభివృద్ధి పరుచుకుంటున్నామా లేదా అనేది ప్రియులారా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు రోమ సంఘాన్ని హెచ్చరిస్తూ అదే మాట చెప్తాం, మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేలని తెలుసుకుని అలాగూ చేయడి. మనం విశ్వాసం అయినప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. ఎప్పుడో మనకు తెలియదు. క్రీస్తు రెండో రాకడ వస్తే సిగ్గులేని ముఖాలతో ఆయనను మనం ఎదుర్కోవాలి అని అంటే మన విశ్వాసం సరిపోద్దా అనేటువంటి విషయాన్ని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు రెండో రాకడ రాబోతున్నాడు. కాబట్టి ప్రియులారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిద్ర అంటే ప్రియులారు ఇక్కడ నిద్ర అంటే శరీర సంబంధమైనటువంటి నిద్ర కాదు, కానీ ఆత్మీయ స్థితిలో నిద్రిస్తున్నటువంటి పరిస్థితి, ఆత్మ సంబంధంగా ఆరిపోతున్నటువంటి పరిస్థితి, దాన్నే ఇక్కడ నిద్ర అని చెప్తా ఉన్నాడు. కానీ నిద్ర అంటే ఈ భౌతికమైనటువంటి నిద్ర గురించి కాదండి.
మనం నిద్ర మేలుకును వేళ అయినది, విశ్వాసం అయినప్పటికంటే రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది ఇప్పుడు అంటాడు. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా పౌలు గారు ఎఫెసీ సంఘంతో కూడా ఒక మాట చెప్తున్నారండి. ఏంటి అంటే, అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు అంటాడు. ఏం చేస్తా ఉన్నారట? ఎలాంటి పరిస్థితుల్లో కనబడతా ఉన్నారంటే, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 చెప్తాడు, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. అంటే ఏం కనబడతా ఉంది సంఘంలో అంటే ప్రియులారా, ఆత్మీయ స్థితిలో చల్లారిపోతున్నటువంటి పరిస్థితి. ఏం కాదులేండి, నేను రక్షణ పొందుకున్నాను కదండి, నాకేం ప్రాబ్లం లేదని మన ఇష్టం వచ్చేటువంటి జీవితాన్ని మనం జీవిస్తే మన ఆత్మీయ స్థితిలో మనము చల్లారుతాము. అందుకే పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నాడు, వీళ్ళు రక్షణ పొందుకున్నారు, అందుకే మనం విశ్వాసం అయినప్పటికంటే, రక్షణ పొందుకున్న వారే కదండి విశ్వాసులు అంటే. అదే చెప్తున్నాడు, విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. కాబట్టి అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు మనం చేపడతాము అంటాడు. ఆలోచన చేయండి, మన స్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది. కాబట్టి పిల్లరా, అందుచేత నిద్రించిన నీవు మేల్కొని మృతులలో నుండి లేము. ఒకవేళ నువ్వు మేల్కోకపోతే ఎక్కడ ఉన్నట్టు అంటే మృతులలో ఉన్నట్టు. అందుకే మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆత్మీయంగా నిద్రిస్తే ప్రియులారా మరి మృతుల్లో ఉన్నట్టే. అందుకే అంటున్నాడు ఇక్కడ ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు ఎలా ఉండాలట? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. నేను రక్షణ పొందుకున్నానండి, నాకు రక్షణ ఉందండి, నేను ఏం చేసినా పర్వాలేదండి, వారం రోజులు తప్పులు చేస్తాను, ఆదివారం వెళ్ళి పాపక్షమాపణ ఒప్పుకుంటానంటే నడుస్తుందా? ఎంత మాత్రం కూడా నడవదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పొందుకున్న రక్షణ దొంగిలించేవాడు ఒకడు ఉన్నాడని మనం ఎప్పుడైనా గుర్తించగలిగామా? ప్రతిసారి మనం అదే చెప్తూ ఉన్నాం, మనం పొందుకున్నటువంటి రక్షణను దొంగిలించేవాడు ఒకడు ఉన్నాడు, దొంగతనం చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడెవడు? సాతానుగాడు. వాడు ఏం చేస్తాడంటే మనం పొందుకున్నటువంటి రక్షణను తొలగించేస్తాడు. ఎందుకంటే ప్రియులారా, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మరి సృజించబడినటువంటి ఆదామవ్వలనే వాడు ఎంత సులువుగా తప్పించి నిత్య నరకానికి పాత్రులుగా చేశాడు. కాబట్టి మనం పొందుకున్నటువంటి రక్షణలో నుండి తప్పించడం పెద్ద వానికి పని కాదు. అందుకే వాడు గర్జించు సింహం వల్ల వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లల మన విశ్వాస జీవితాన్ని మనం ఎలా కట్టుకుంటున్నామో అనేది మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో నిద్రిస్తున్నామా లేక మెలకువగా ఉన్నామా? అది మనము ప్రతిదినము మనము వాక్యం ద్వారా మనమే పరిశీలన చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. ఏం చేస్తున్నాడట? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ బహుమానము నపహరింపకుండాన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అంటాడు. అర్థమైందండి? మనము పొందుకున్నటువంటి రక్షణను దొంగిలించేవాడు ఉన్నాడు, దొంగాడు, అపవాదిగాడు దొంగిలిస్తాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ యేసు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండాన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చూడండి పిల్లలు, మనకు రక్షణ ఉన్నది, ఈ రక్షణను దొంగిలించేవాడే వాడు. ఈ మాటలు ప్రకటన గ్రంథం 3:11 రాయబడి ఉన్నాయి పిల్లల. కాబట్టి మరి మన సొంత రక్షణను ఎలా కాపాడుకోవాలి? ఒకసారి రక్షణ పొందాను అని అంటే సరిపోద్దా? ఆత్మీయ స్థితిలో మరి పడిపోతే బుద్ధి గల కన్యకలతో పాటు బుద్ధి లేని కన్యకలు కూడా అందరూ 10 మంది ఒకేసారి వెళ్ళారు కదా. వెళ్ళినటువంటి పరిస్థితుల్లో బుద్ధి గల వారు ఏం చేశారంటే తమ దివిటీలతో పాటు సిద్ధలో నూనె తెచ్చుకున్నారు. అదే అండి ఈరోజు మనము చేయాల్సింది. రక్షణ పొందుకున్న తర్వాత కూడా మన ఆత్మీయ స్థితిని ఎప్పుడూ మరి కొనసాగించుకోవాలి, కాపాడుకోవాలి. వారితో వచ్చిన వారు సరిపోతుందిలే, పెళ్లి కొమ్మడు రాకపోతాడా అని ఏం చేశారు? ఖాళీ ఆ దివిటీలకు ఉన్నటువంటి ఆయిల్తోనే వెళ్ళారు. ఏమైంది? పెళ్లి కుమారుడు లేటు చేసేసరికి ఏమైపోయింది? అక్కడ వీళ్ళ దివిటీలు ఆరిపోయాయండి పిల్లారా. బుద్ధి గలవారు నూనె తెచ్చుకున్నారు సిద్ధలో, కాబట్టి ఆ నూనె మళ్ళీ దివిటీల మీద పోసి పెళ్లి కుమారుని ఎత్తుకునడానికి వెళ్ళారు. చూడండి, అంటే వారు లోపలికి వెళ్ళారు, వీళ్ళు తెచ్చుకునేసరికి బయటకు వచ్చేసరికి ఎక్కడ ఉన్నారు? తలుపు వేయబడింది. మన పని కూడా అంతే. యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చేసరికి మనం సిద్ధపాటు కలిగి లేకపోతే
జరిగేది ఏమిటంటే మనల్ని విడిచిపెడతాడు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారిని తీసుకెళ్ళేట పరిస్థితి ఉంటుంది. అందుకే మన సొంత రక్షణను ఎలా కాపాడుకోవాలని మన సొంత రక్షణను ఒక క్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము, కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకోవాలి. భయముతోనూ వణుకుతోనూ. కొంతమంది ఆలయంకి వెళ్ళే వరకే భక్తి, ఆలయ సంఘానికి వెళ్ళేంత వరకే భక్తి, సంఘం నుంచి బయటకు వచ్చిరా భక్తి ఉండదు. ఇక మళ్ళీ ఎప్పుడు భక్తి? మళ్ళీ ఆదివారం వస్తే మళ్ళీ సంఘానికి పోతేనే మళ్ళీ భక్తి. అది అందుకే పౌలు ఏమంటున్నాడంటే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ముందు మాత్రమే కాదు, నన్ను చూడకండి, దేవుణ్ణి చూడండి. దేవుడు సమస్తం చూస్తూ ఉన్నాడు. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు విధేయతగా ఉన్నావా, సంఘం బయట విధేయతగా ఉన్నావా అనేది పౌలు గారు చూడాడు, అక్కడ దేవుడు చూస్తాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక. చూడండి, ఈ రోజు బోధకులు గొరవడంగానే విశ్వాసం, సంఘాల కోంగానే విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు నటన జీవితము. మరి అందుకే ఏమంటున్నాడంటే, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకోవాలండి. ఈ రక్షణ మన సొంతదండి, ఎవరికో కాదు. నేను రక్షణ పొందుకుంటే నా కుటుంబంలో ఎవరికి కూడా రాదు. నేను పొందుకున్న రక్షణ నాకే, నేను పొందుకున్న రక్షణతో నేనే పరలోకానికి వెళుతా, అంతే. నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా రారు. అందుకే మనము పొందుకున్నటువంటి రక్షణను మనము భయంతో వణుకుతో మన జీవిత కాలం మట్టుకు మరి కాపాడుకోలే క్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు. కాబట్టి అందుకే పౌలు గారు మరొక మాట మనం పరిశీలిస్తే ప్రియులారు, ఇక్కడ ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత మరి తప్పిపోతే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మనం క్రీస్తు దగ్గరకు వస్తున్నాం? ఒకసారి వెలిగింపబడుతా ఉన్నాము, మన ఆత్మ తర్వాత పరలోక సంబంధమైన వరమును మనం రుచి చూస్తూ ఉన్నాము. మళ్ళీ ఏం చెప్తుంటే పరిశుద్ధాత్మలో పాలివారం అవుతా ఉన్నాము. మరి దేవుని దివ్య వాక్యంను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని మనము అనుభవిస్తున్నటువంటి వారము. కానీ జరుగుతుంది ఏమిటి అంటే తప్పిపోయేటటువంటి పరిస్థితి. మరి అట్టి వారి గురించి లేఖనం ఏం చెప్తుంది తెలుసా అండి? ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనం మనం పరిశీలించే ప్రియులారా, అక్కడ చెప్తున్నాడు, తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారికి మరలా నూతన పరచుట అసాధ్యం. అట్టి వారిని మరలా నూతన పరచేటటువంటి పరిస్థితి లేదు. తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచు బాహాటముగానట ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరిచేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ వారికి మారు మనసు దొరకనటువంటి పరిస్థితి. ఒక్కసారి వెలిగింపబడ్డావా, పరలోక సంబంధమైన వరములు రుచి చూసావా, పరిశుద్ధాత్మలో పాలివారం అయ్యావా, బాప్తిసం తీసుకున్నావా, మళ్ళీ తప్పిపోతా ఉన్నావా, నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. చాలా జాగ్రత్త, మనం ఎలాంటి పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాము అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్న ఆసక్తి ఏమైతుందంటే కొద్ది కాలానికి లేనటువంటి పరిస్థితిని మనము చూస్తాం. ఎంత చూద్దాంలే చేద్దాంలే అనడం. అలాంటి వారి గురించి లేఖనాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ కనబడతా ఉన్నాయి. కాబట్టి పిల్లరా, మనం ఎలా ఉన్నాం? మరి దేవుని కుమారుని పాదములతో తొక్కుతున్నామా? తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచుతున్నావా? ఎందుకంటే నువ్వు తప్పిపోతే ఇవన్నీ నువ్వు చేసినట్టే. అందుకే చెప్తున్నాడు, పిల్లరా, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వీలైనని తెలుసుకుని మనము విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు
మరీ సమీపంగా ఉన్నది. అంధకార క్రియలను విడిచి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు మనము ధరించుకుందు మనం చెప్తున్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసి ఎక్కడ ఉన్నావు ఒకసారి ఆ పరిశీలన చేసుకో. ఓ విశ్వాసి, నువ్వు ఎక్కడున్నావు? నీ ఆత్మీయ స్థితి నిద్రిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉందా? చూడండి ప్రియులారా, జీవించున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మరి మృతుడుగానే ఉన్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? పేరు పెట్టుకున్నావా? విశ్వాసివా? విశ్వాసివైతే నీ జీవితం ఎలా ఉంది? పేరు పెట్టుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఒకసారి నీ ఆలోచన నువ్వే చేసుకో. ఇక్కడ చెప్తున్నాడు ప్రియులరా, ప్రకటన గ్రంథం 3:1 సార్దిసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. జీవిస్తా ఉన్నాడు, శరీర సంబంధంగా ప్రాణం ఉన్నది, ఈ శరీరంలో ఆత్మ ఉంది, జీవిస్తా ఉన్నావు. కానీ నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? చనిపోతే నిత్య నరకానికి. అందుకే జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడుగానే ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం పిల్లలు. చాలా జాగ్రత్త, ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాము. ఇది భౌతిక నిద్ర కాదు, ఆత్మీయ నిద్ర. ఆత్మీయ స్థితిలో చల్లారిపోయినటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పుడే నిద్ర మేలుకో. అందుకే కాలము నెరిగి నిద్ర మేలుకునే వేల అయినదని పౌలు గారు రోమా సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అదే మాట మరి ఈరోజు సంఘానికి ప్రియులరా, దేవుని కృపను బట్టి క్రీస్తు మమ్మలను బలవంతం చేయడం ద్వారా మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాం. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైందని తెలుసుకొనుడి. మనం విశ్వాసంలోకి అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది ప్రియులరా, మరీ సమీపంగా ఉంది. కాబట్టి అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు అని ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చూసాం. కాబట్టి నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు గనుక జాగారూపుడవై సావనైన మిగిలిన వాటిని బలపరచుము అని చెప్తున్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు అని లేఖనం చెప్తా ఉన్నాయి. మన క్రియలు ప్రకటన గ్రంథం 3:2 నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి నాకు కనబడట్లేదు కనుక జాగారూపుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుమని చెప్తున్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. మరి మన దేవుని ఎదుట మన క్రియలు ఎలా ఉన్నాయి? సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు అంటుండు. మన క్రియలు మరి ఎలా ఉన్నాయి? ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరుడా. అందుకే పౌలు గారు రోమా సంఘాన్ని హెచ్చరిస్తున్నారు, మీరు కాలం నెరగండి, నిద్ర మేలుకొని వేలే అని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసంలో అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా. ఎప్పుడో తెలియదండి, మన అంతం ఎప్పుడో తెలియదు. క్రీస్తు రెండో రాకడ ఎప్పుడో మనకు తెలియదు. అందుకే సిద్ధపాటు కలిగల యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన కాలంలో మరి అనేకమైనటువంటి పరలోక రాజ్యం గురించి ఉపమానాలు చెప్తూ చాలా అద్భుతమైనటువంటి మాటలు రాపించి ఉంచాడు. మన సిద్ధపాటు ఎలా ఉంది అనేది దాని ద్వారా మనకు అర్థమవుతా ఉంటది. మన జీవితము ఎలా మనము కొనసాగించుకుంటున్నాము, మన ఆత్మీయ స్థితిని ఎలా కొనసాగించుకుంటున్నాము. ఈలోక సంబంధంగా దరిద్రులు అవన్నీ విడిచిపెట్టండి. నీకు ఏమున్నా ఏమి లేకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ ఆత్మీయ స్థితిని మాత్రం నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. ఈ లోకంలో నీతో ఎవరు మాట్లాడట్లేదా? విడిచిపెట్టండి. నీ సొంత వారు మిమ్మల్ని ద్వేషిస్తున్నారా? విడిచిపెట్టండి. కానీ నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకంటే ప్రియులారా, నిన్ను పరలోకము ఈ పక్క పొంటి వాళ్ళు కానీ, మన బంధుమిత్రులు కానీ, తోడబుట్టిన వారు కానీ ఎవరు కూడా చేర్చలేరు. నీ విశ్వాసం ఒక్కటే నిన్ను పరలోకం చేరుస్తుంది. కాబట్టి ఒకసారి నిన్ను నీవే, నీ ఆత్మీయ స్థితిని ఒకసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎవరేమంటుకుంటున్నారో అని విడిచిపెట్టు. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మరి చల్లారిపోతా ఉందా? ఒకసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం ఈ లోకంలో. అందుకే ప్రియులారా, అందుకే పౌలు గారు వాపోతూ చెప్తున్నటువంటి మాట, మీరు కాలం నెరిగి నిద్ర మేలుకుని వేల అయినదని తెలుసుకొనుడి. ఎందుకంటే మనం విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉందంటాడు, మరీ సమీపంగా ఉందంటాడు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాత్రి చాలా గడిచి తెల్లవారు జాముననే జరిగిందంట. చూడండి, ఎప్పుడో తెలియదు, వచ్చేటటువంటి సమీపమైనటువంటి కాలం. మరి మనం సిగ్గులేని ముఖాలతో ఆయన ఎదుర్కొంటామా? క్రీస్తుతో మళ్ళీ మనం పరలోకం వెళ్ళేటటువంటి ఆత్మీయ స్థితి, ఆ బలము మన దగ్గర ఉందా? మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి ప్రియులారా.
ఈ ఆత్మీయ స్థితిలో మనం కొనసాగకుండా సాతాను ఎన్నో విధాలుగా అందుకే మీ సొంత రక్షణను మీరు భయంతో వణుకుతో కాపాడుకోండి అని పౌలు గారు ఎందుకు చెప్తున్నాడంటే, ఇది రక్షణను దొంగిలించి వాడు ఎన్నో సమస్యలు ఈ లోకంలో సమస్యల మీద సమస్యలు చేస్తూ ఉంటాడు. ఎందుకు? నీ విశ్వాస జీవితాన్ని తప్పించడానికి. అందుకే వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదానా అని తిరుగుతూ ఉంటాడు. వానికి నిద్ర లేదు. ఎందుకంటే సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎవరి ద్వారానో ఎవరినో ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపించి నీ ఆత్మీయ స్థితిని దెబ్బ కొడతామని చూస్తాడు. అప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళేసి, తండ్రి ఇలాంటి స్థితి నుండి నన్ను కాపాడు, నన్ను నిన్ను కాపాడుకునే తగిన కృపను, బలాన్ని, శక్తిని, వాక్యాన్ని ద్వారా నేను బలపరిచే స్థితిని నాకు అనుగ్రహించండి తండ్రి అని మనల్ని మనం ప్రార్థన చేసుకొని మరి దేవునికి అప్పచెప్పుకుంటే తప్ప ఈ లోకంలో వాడు మింగుతా ఉంటాడు, చూస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన విశ్వాస జీవితం అనేది ఈ లోకాన్ని అంతా సంపాదించుకొని నీకేమి ప్రయోజనము? రక్షణ లేకపోతే, నిత్య జీవం లేకపోతే, పరలోకం లేకపోతే, ఈ ఆత్మ నిత్య నరకంలో యుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంటే నీకేమైనా ప్రయోజనమా? ఎందుకు నేను క్రైస్తవునని ఈరోజు పేరు పెట్టుకుంటున్నారో చాలా మంది మనకు తెలియదు. మరి వారి విశ్వాస జీవితం గురించి మనం చూస్తే అది మరి బైబిల్కు వ్యతిరేకంగా కనబడుతుంటారు. పట్టుకునేది బైబిలే, కానీ బైబిల్ అనుసారమైనటువంటి జీవితం ఉండదు. మరి దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయించినటువంటి స్థితి ఏంటో వారికి అర్థం కాదు. కాబట్టి మరి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆట పాటలైనను, మత్తలైనను లేకయు, కామ విలాపములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చెయ్యకుడి. శరీర విషయమై మనం ఆలోచన చెయ్యకుడి. చూడండి ప్రియులారా, ఎందుకు అంటే శరీర విషయంలో అంటే పౌలు గారు ఎఫెసీ సంఘంతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఈ శరీర విషయంలోనే ఈ వీటి ద్వారానే సాతాను మనల్ని ఆత్మీయ స్థితిలో దెబ్బ కొడతాడు. వీటి నుంచే మనల్ని తప్పించేటటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్త. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నది గనక ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని మనం వెలుగు సంబంధంలో వాళ్ళు మనం నడుచుకుంటే అని చెప్తున్నట. నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించున్నని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై యుండుడి. అది చూడండి పిల్లలు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఏమంటారు? అందుచేత నిద్రిస్తున్న నీవు మేలుకోవాలి, నుండి లేమో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి కనుక మరి మీరు సమయమును పోనీయొద్దండి. దినములు చెడ్డవి, ఎప్పుడో తెలియదు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండుడని మరి క్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూరులై ఉండుడి. కాబట్టి ప్రియులారా, మనం ఎలా జీవించాలి? బుద్ధిగల కన్యకలు సర్దుకున్నారు, వారి సిద్ధలో నూనెతో సర్దుకున్నారు. కాబట్టి మనం కూడా మరి సర్దుకుందాం. మన స్థితి ఎలా ఉన్నాం సరి చేసుకుందాం. ఎందుకంటే క్రీస్తు రెండో రాకడ ఎప్పుడు మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. అందుకే పౌలు గారు ఆ సహోదరుల కాలంను గురించి, ఆ సమయాన్ని గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియని సహోదరులారా, ఆ దినం దొంగ వల్ల మీ మీదకి వచ్చటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులము కాక ఇందుము.
నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తులుగా ఉండు వారు రాత్రి వేళ మత్తులుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమల కవచము నిరీక్షణ శిరస్నానము ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలనకు నియమించలేదు. మనం మేల్కొని ఉన్నను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకోండి. కాబట్టి పిల్లల క్షేమాభివృద్ధిని మనము కలగజేసుకోవాలి, ఒకరికొకరు మనము హెచ్చరించుకోవాలి. ఎందుకని ఆ కాలమైనను ఆ గడి అయినను మీకు తెలియదు అంటాడు. కాబట్టి మనం విశ్వాసంలో అయినప్పటికంటే అందుకే మీరు కాలం నెరిగి ముగించుకుందాం. అందుకే మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేలైన తెలుసుకొని అలాగూ చేయుడి. ఎందుకంటే మనం విశ్వాసం అయినప్పటికంటే రక్షణ మనకి ఇప్పుడు మరీ సమీపంగా ఉంది పిల్లల, మరీ సమీపం. కాబట్టి మన ఆత్మీయ స్థితిని ఎలా మనము అభివృద్ధి పొందుకుంటున్నాము, మన దినదినము మనము రూపాంతరం పొందుతున్నామా లేదా? లేదులేండి, ఒకసారి నేను రక్షణ పొందుకున్నానండి, సరిపోయింది, ఇక నేను రక్షణ కొనసాగకున్నా నాకు దేవుడు మళ్ళా క్రీస్తును రెండో రకడ లోకానికి పంపించినప్పుడు నేను క్రీస్తుతో వెళుతాను అంటే ఎంత మాత్రం కూడా కుదిరినటువంటి పరిస్థితి ప్రియులారా అక్కడ. ఎందుకంటే నువ్వు పొందుకున్నటువంటి రక్షణను మనం విశ్వాసం అయినప్పటికంటే రక్షణ ఇప్పుడు మనకు మరీ సమీపంగా ఉంది. మనం పొందుకున్నటువంటి రక్షణను భయముతో వణుకుతో మన అంతము మట్టుకు కాపాడుకుంటే తప్ప ప్రియులారా మనం క్రీస్తులో పాలువారమై ఉండము. క్రీస్తు మహిమను మనం ధరించుకుని మరి పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి ప్రియులారా, సత్యాన్ని గ్రహించండి. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మరి మనం కాలం నెరిగి నిద్ర మేలుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నామా? మరి జీవించున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మృతులుగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నామా అనేది మనం ఒకసారి సరి చేసుకొని మనల్ని విమర్శించుకొని మరి దేవునికి లోబడుతూ, మరి దేవుని మాటకు లోబడుతూ, మరి దేవునికి విధేయులుగా జీవించేటటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.